2 కప్పుల బియ్యం 4 గంటల సేపు నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దానికి ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు అన్నం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని గ్రైండింగ్ జార్‌లో, లేదా మిగిలిపోయిన అన్నం ఎప్పుడైనా ఉంటే వేస్ట్ చేయకుండా లెఫ్ట్ ఓవర్ రెసిపీలాగా చక్కగా చేసుకోవాలి. అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా! దాని రెసిపీ ఏదన్నా అనుకుంటే మనం ఆలోచిస్తే ఇది చేసుకోవచ్చు. అలా మనం ఇంకొకసారండి నానబెట్టిన బియ్యము, రెగ్యులర్గా తినే అన్నము, తర్వాత బియ్యపిండి ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో వేసుకొని, ఆ తర్వాత మనకు కుదిరితే దీన్ని ఫెర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు, లేదా అదే రోజు మనం కుక్ చేసుకోవచ్చు. దీంట్లో పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం ఇడ్లీ సోడా వేసుకొని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తరిగిన క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మనం స్వీట్ కార్న్స్ కూడా వేసుకోవచ్చు. అంటే మనం అడిషనల్గా ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ప్లెయిన్గా కూడా బాగుంటుంది. ఇది కిడ్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ప్లెయిన్గా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లేదు అనుకుంటే కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చితో పాటు ఏదైనా మనం మినిమల్ వెజిటబుల్స్ అంటే మనం గ్రీన్ పీస్ కానీ, స్వీట్ కార్న్ కానీ, తరిగిన బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి కూడా వేసుకొని చక్కగా ఈ పనియారమ్స్ అంటారు. ఇది కేరళలో మోస్ట్ ఫేమస్ రెసిపీ అండి. తర్వాత దీన్ని ఆ పిండిని మనము ఈ పనియారం స్టాండ్ అనేది క్యాస్ట్ ఐరన్‌లో మనకు దొరుకుతుంది. ఎందుకు మనం ఇండక్షన్ స్టవ్ మీద అన్నీ కూడా పనియారం స్టాండ్స్ సెట్ అవ్వవండి. అది మనకి క్యాస్ట్ ఐరన్‌లో అయితే చాలా బాగా ఈ పనియారం స్టాండ్ అనేది సెట్ అవుతుంది. ఆన్లైన్‌లో మనకు దొరుకుతుందనమాట. గ్యాస్ మీద అయితే గుంత పొంగడాలు అంటాం కదా! ఈ స్టాండ్స్ ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయి. చక్కగా పొద్దున్నే గుంత పొంగడాల్లాగా బ్రేక్‌ఫాస్ట్‌కి ఇది వేసుకోవడానికి బాగుంటాయి. లేదు అంటే స్నాక్ లాగా కూడా బాగుంటుంది. లేదంటే మనకి కిడ్స్‌కి లంచ్ బాక్స్‌కి కానీ అలా మనకి ఇది బాగుంటుందన్నమాట. తొందరగా అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుందండి. పనియారం ప్యాన్‌కి కొంచెం ఆయిల్ మనం కుకింగ్ బ్రష్ తీసుకొని స్టిక్ లైట్‌గా పెయింట్ చేసినట్టుగా చేసి అందులో ఈ బ్యాటర్ వేసుకుంటే కూడా చక్కగా పొంగి దానికి ఒక స్పాచులా ఉంటుంది. ఒక గరిటె లాంటిది. దాంతో తిప్పాలి. అవతల వైపు తిప్పి మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దాని మీద మూత పెడితే చక్కగా వెంటనే ఉడికిపోతాయి ప్లెయిన్‌వి. దానికి కాంబినేషన్గా చక్కటి టమాటాలు 4, 2 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి బాగా వేపుకొని, ఆ తర్వాత ఈ 4 టమాటాలు, పచ్చిమిర్చి కాంబినేషన్లో కొన్ని పల్లీలండి, ఒక అరకప్పు పల్లీలు కూడా వేయించిన పల్లీలు కూడా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి కాంబినేషన్గా టమాటా రోటి చట్నీ పచ్చడి చాలా బాగుంటుంది. లేదా ఇంకే రోటి చట్నీ అయినా కూడా బాగుంటుంది. ఇందులో ప్లెయిన్గా చేసుకున్న తొందరగా ఉడికిపోతుంది. లేదంటే కొంచెం వెజిటబుల్స్ వేసి చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా కూడా ఇది నానబెట్టిన అటుకులు రుబ్బి కూడా చేసుకోవచ్చు. లేదంటే కొంచెం బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటాం కదా! అది ఒక 2 చెంచాలు యాడ్ చేసుకున్నా కూడా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలా మనం పనియారంని ఇడ్లీ, దోస బ్యాటర్ అంటాం కదా! అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా మనకి బయట దొరికింది తెచ్చుకున్నా పర్వాలేదు. లేదంటే ఇంట్లో పట్టుకున్నటువంటి దోస పిండితో, ఇడ్లీ పిండితో కూడా ఈ రకంగా ఇన్స్టెంట్‌గా గుంత పొంగడాలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.